నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ప్రకాశం జిల్లా రాజకీయాలలో జిల్లా టైగర్ గా పేరు పొందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కరణం బాలకృష్ణమూర్తి ఎక్కడ ఉన్నారు? ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. ఆయన త్వరలో టీడీపీలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల నాటికి ఒంగోలు నియోజకవర్గం కానీ అద్దంకి నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీలో చేరుతారని ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ఈ విషయంకు సంబంధించిన స్టోరీ చూద్దాం. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలో జిల్లా టైగర్ గా పేరు పొందిన కరణం బాలకృష్ణమూర్తి గారు ప్రజెంట్ ఎక్కడ, ఏం చేస్తున్నారు, ప్రస్తుత రాజకీయాల్లో ఆయన రాజకీయ భౌతికం ఏంటి అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకే టైగర్ గా సింహస్వప్నంగా జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా శాసించిన కరణం బాలకృష్ణమూర్తి నేడు ఎక్కడ అన్న చర్చ కొనసాగుతున్నప్పటికీ ఆయన చీరాలలోనే వైసీపీ పార్టీ నియోజకవర్గ బాధ్యతలను శాసిస్తూ ఉన్నారు. అయితే ఈయన ప్రస్తుతం ఈ వ్యవహారం పలు చర్చనీయాంశంగా మారింది. ఈయన వైసీపీ పార్టీలోనే కొనసాగుతారా లేక టీడీపీలోకి మారుతారా అన్న చర్చ అయితే చాలా రోజుల నుంచి విస్తృతమైన ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అసలు బాలకృష్ణమూర్తి గారు చీరాల నియోజకవర్గంలోనే నెక్స్ట్ ఎన్నికల నాటికి బదిలీ ఉంటారా లేక ఒంగోలు అద్దంకి నియోజకవర్గాలకి పార్టీ అధిష్టానం మారుతుందా లేక ఈయనే మారుతాడా అన్న చర్చ విపరీతమైన ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే చీరాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ రేషన్ బి వ్యవహారంలోనూ ఇసుక వ్యవహారంలోనూ బాగా రకరకాల విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉంది. ఇదే క్రమంలో 2 పర్యాయాలు గెలిచిన ఆమంచి కృష్ణమోహన్, ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కూడా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఈసారైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో పార్టీని ముందుకు నడిపే క్రమంలో బాగా తీవ్ర ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల నాటికి ఈయన వైసీపీ కేంద్రం పుచ్చుకొని చీరాల నుంచి ఎన్నికల బరిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు బలంగా తెలుస్తుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ చీరాల్లో పోటీ చేస్తే కరణం బాలకృష్ణమూర్తి పరిస్థితి ఏందనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే అద్దంకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగిన కరణం బాలకృష్ణమూర్తి అద్దంకి నియోజకవర్గానికి కానీ లేకపోతే ఒంగోలులో దామచర్ల మీద కానీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈయన ఇదే పార్టీలో కొనసాగుతారా లేక టీడీపీకి పార్టీకి మారి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి పార్టీ అధిష్టానం మేరకు ఎవరైనా పోటీ చేస్తారన్న చర్చ అయితే నానుతూ ఉంది. ఈ క్రమంలో ఏమి జరుగుతుంది ఏంది అనేది కూడా వేసి చూడాలి.